ఓబుళాపురం గనుల కేసుకు సంబంధించి ఈరోజు నాంపల్లి సిబిఐ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించి ఏదో జరగబోతుందంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే దీంట్లో చాలామంది మాజీ మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు, అలాగే ఐఏఎస్ అధికారులు కూడా దీనికి సంబంధించి ఉంటున్నారు. అయితే ఈ కేసులో ప్రధానంగా అప్పుడు సంచలనం సృష్టించినటువంటి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు సంబంధించినటువంటి ఓబుళాపురం గనులకు సంబంధించి అక్రమంగా జరిగాయంటూ కూడా అప్పటి 2009కి సంబంధించి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రోసయ్య గారు దీని మీద కంప్లైంట్ ఇస్తూ వచ్చారు. అయితే దీంట్లో అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి మీద కూడా ఆరోపణలు వస్తూ వచ్చాయి. ఆమెను కూడా అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పటికి కూడా ఆమె బెయిల్ మీద ఈ కేసుకు సంబంధించి ఉంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా చాలాసార్లు ఆమెకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ప్రతిసారి కూడా దీనికి సంబంధించి ఆమె వివరణ ఇస్తూ వచ్చారు. అయితే ఈ కేసుకు సంబంధించి 5గురిని నిందితులుగా చేరుస్తూ కోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. ప్రధానంగా A1, A2గా ఉన్నటువంటి వ్యక్తులు, దాంట్లో గాలి జనార్దన్ రెడ్డి ఈ మైనింగ్కి సంబంధించి, ఈ అంశానికి సంబంధించి చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకు కూడా శిక్ష ఖరారు చేస్తూ వచ్చింది. అయితే అనూహ్యంగా ఈ కేసుకు సంబంధించి అంటే ఇప్పుడు ఏదైతే ఆరోపణలు మోపబడుతూ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, అలాగే అప్పుడు మైనింగ్ సెక్రటరీగా ఉన్నట్టు ASS కృపానందం కావచ్చు, వీళ్ళిద్దరికి సంబంధించి కావచ్చు క్లీన్ చిట్ ఇస్తూ కూడా కోర్టు తీర్పునైతే వెలువరించింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎవరికైతే శిక్షణ వేశారో ఆ శిక్షణకు సంబంధించి సిబిఐ తీర్పును కూడా సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏపీ రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గతంలో ఓబుళాపురం మైనింగ్కి సంబంధించి ఆయన పేరు కూడా ఉంది, ఆయన కూడా దీని వెనకాల ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, టీడీపీకి సంబంధించిన మీడియా కూడా విస్తృతంగా ప్రచారాలు చేస్తూ వచ్చింది. అప్పుడు అరెస్ట్ అయినటువంటి గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా వివిధ ఈడీ కేసుల్లో ఆయన కూడా అరెస్ట్ చేస్తూ వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ వచ్చాం. ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి కూడా లింక్ పెడుతూ ఇద్దరిని కూడా కలుపుతూ కూడా చాలాసార్లు రాజకీయ పరంగా కూడా ఎవరికి వాళ్ళు విమర్శలు చేస్తూ వచ్చారు. దాంతోపాటు ఈ ఓబుళాపురం మైనింగ్కి సంబంధించి ఏదైతే అంశాలు ఉన్నాయో దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, దీని వెనక జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే అప్పుడు కాంగ్రెస్ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి కూడా చాలాసార్లు ఆమె ఇంటర్వ్యూల్లో, ఆమె ప్రెస్ మీట్లో ఈ కేసుకి సంబంధించి కోర్టుకు అటెండ్ అయినటువంటి ప్రతిసారి ఆమె చెప్తూ వచ్చింది ఏంటంటే కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ కేసులో ఇరికించాలని చెప్పేసి చాలా ప్రయత్నించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కక్ష తీర్చుకోవడం కోసం అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆరోపణలు చాలా చేస్తూ వచ్చిందంటూ కూడా సబితా ఇంద్రారెడ్డి చెప్తూ వచ్చారు. సో ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు 15 ఏళ్ల తర్వాత వెలువడినటువంటి ఈ తీర్పుకు సంబంధించి సబితా ఇంద్రారెడ్డికి క్లీన్ చిట్ వచ్చింది, అలాగే అప్పుడు ఐఏఎస్గా ఉన్నటువంటి కృపానందన్కి క్లీన్ చిట్ ఇచ్చింది. అలాగే ఈ అంశానికి సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఉన్నారో, లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన హస్తం కూడా ఉందని చెప్పేసి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో, ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ కేసుకు సంబంధించి ఒక క్లీన్ చిట్ ఇచ్చిందనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కేసుకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదంటూనే మనం ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఈ కేసుకి సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి మాత్రము కోర్టు అయితే శిక్షణ ఖరారు చేస్తూ వచ్చింది. సో ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి సిబిఐ కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆల్రెడీ ఆయన మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి ఈ కేసులకు సంబంధించి ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా, ఆయన మీద ఉన్నటువంటి ఈడీ కేసులకు సంబంధించిన సంబంధాలు ఏంటి,